Our third day tour in Hyderabad district, our program called Telangana Jagruti Janam Bata is happening across Telangana from October 25th. We are on this third day schedule in Hyderabad. This is a very old 60-year-old building premises in Hyderabad, where we have a junior college, couple of primary schools, a high school, and also a ST welfare hostel, everything put together in this 2 acres place. But unfortunately the infrastructure has not been upgraded. It definitely needs a facelift. It definitely needs a lot of help in terms of giving a very modern library. I haven't seen the laboratories, but I'm hoping that the government teachers and the lecturers are struggling very, very hard to make sure that the kids attend the school, attend the college. But I believe now it's time for Telangana government to think about providing lunch to junior and degree college students as well. I believe providing lunch can sustain attendance, because I've met people, kids from here, very, very poor socio-economic background. Government needs to give them a helping hand in this regard. Thank you. Jai Telangana. Telangana Jagruti Janam Bata కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 3వ రోజు మా పర్యటన కొనసాగుతూ ఉంది. ఇవాళ అంబర్పేట్ నియోజకవర్గానికి వచ్చినాము. మరి ఇక్కడ కాచిగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించడానికి వచ్చినాము. అనేక రోజుల కింద, అంటే 60 ఏళ్ల కింద కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి కట్టినటువంటి బిల్డింగ్ ఇది. ఇప్పటి వరకు మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టుకోలేకపోయినాం. యాక్చువల్లీ కొత్త బిల్డింగ్ కట్టాలని ఫండ్స్ శాంక్షన్ అయినప్పుడు కూడా క్వాలిటీ బాగానే ఉంది, అవసరం లేదని చెప్పి పైన మెరుగులు దిద్ది వదిలేశారు. కనీసం రీపెయింటింగ్ కూడా చేయలేదు. మేము మొత్తము పైనుండి కింది వరకు చూస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా కొత్త బిల్డింగ్ అవసరం అనేటటువంటి అంశం మాకు అర్థమైంది. దాంతోపాటు ఇక్కడ 2 ఎకరాల ప్లేస్ ఉంది, ఇది సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇందులోనే 2 ప్రైమరీ స్కూల్ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇందులో తీసుకొచ్చి ఇంకొక ST హాస్టల్ కూడా పెట్టడం జరిగింది. సో ఓవర్ బర్డెన్ అవుతా ఉంది తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉన్నట్టయితే అనిపించడం లేదు. దీని విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కంప్లీట్గా కొత్త బిల్డింగ్ కట్టిస్తే మంచిగా ఉంటుందని చెప్పి మాకు అనిపించింది. లైబ్రరీ లాంటి వసతులు, ఇవన్నీ మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా ఒక కంప్యూటర్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎక్కువ హ్యుమానిటీస్ ఉన్నాయి, MPC BIPC వాళ్ళు తక్కువ ఉన్నారు. అన్నిటికన్నా మించి చుట్టూ వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా చాలా చాలా పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి జూనియర్ కళాశాల కోసం కూడా మిడ్ డే మీల్స్ పెట్టినట్టయితే స్ట్రెంగ్త్ సస్టైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే మిడ్ డే మీల్స్ తినకుండా మరి అన్నం తినడానికి బయటకు వెళ్ళిపోయిన పిల్లలు సెకండ్ షిఫ్ట్ వస్తున్నట్టు కనబడడం లేదు. దానివల్ల పాస్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుంది. దాదాపుగా 50% వరకే పాస్ పర్సంటేజ్ ఉంది. దీన్ని పెంచడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత. అది పెరగాలంటే ఖచ్చితంగా మిడ్ డే మీల్స్ పెట్టాల్సిందేనని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి ప్రాంగణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదు ఏమన్నా సంస్థలు టైప్ చేయమంటే పర్మిషన్ ఇస్తే తెలంగాణ జాగృతి కూడా తప్పకుండా ముందుకు వచ్చి జూనియర్ కళాశాల పిల్లల కోసం మిడ్ డే మీల్స్ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి రిలవెంట్ పర్మిషన్స్ కోసం కూడా డిపార్ట్మెంట్స్ మేము అప్రోచ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. స్టాఫ్ అండ్ ఎవ్రీబడి, ఎంత ఫెసిలిటీస్ బాగాలేకున్నా గవర్నమెంట్ టీచర్స్ను నేను ఇన్ని జిల్లాల్లో చూస్తున్నా, వాళ్ళ బాధ్యతగా పిల్లలకు చదువు చెప్తా ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా పిల్లలు బడికి వచ్చేలాగా చూస్తూ ఉన్నారు. వాళ్ళకు బర్డెన్ అయినా రకరకాల అప్లికేషన్లు నింపుతున్నారు, ఫోన్లో యాప్స్ నింపుతున్నారు. పాఠాలు చెప్పడం తప్ప అన్ని బర్డెన్లు మనం టీచర్ల మీద పెడుతున్నాం. అయినా ఓపికగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్లకు, లెక్చరర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.